మీకు దానికి సంబంధించి చూపించి దాని విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి ముందుగా ఏంటంటే ముచ్చట అభిమానం అంటే ఎట్లుంటుందంటే ప్రజల అభిమానం ఇక్కడ చూడుర్రి. కాంగ్రెస్ పార్టీ నాయకురాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలని ముగ్గు రూపంలో వేసారు. ఏంది? మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత, మధ్యలో కాంగ్రెస్ పార్టీ గుర్తు. అభిమానం ఇట్లుంటుంది. ఇగో పాప ఇక్కడ జై రేవంత్ రెడ్డి అంటే జై అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే. ఇంత మేరకు మీరు అలా ఇన్ఫ్లుయెన్స్ చేసిరంటే అదే స్థాయిలో మీరు కనుక సమాధానం ఇవ్వకపోతే ప్రజలు కర్రుగాచి వాళ్ళతో పెడతారు. ఇంకా హైలైట్ చూపిస్తాం మీకు. ఇది 6 గ్యారెంటీలకు సంబంధించిన ముగ్గు. మళ్ళీ పోతే ఇగో కారు గుర్తుకే మన ఓటు, కేటీఆర్, కవిత, పైన కేసీఆర్, మొత్తం మళ్ళీ ఫ్యామిలీ డ్రాప్ దించి ఇక్కడ కారు గుర్తు వేసారు. ఇంకా కారు గుర్తు ఓటేసి ఇక్కడ ఇంకా అయిపోయింది కథ. కానీ ఇక మరి అసలు పార్లమెంట్ ఎన్నికల కోసం కూడా ప్రచారం చేస్తుర్రా. ఇక ఇక్కడ చూడండి ఈ చకినాలు, దాంట్లో కేటీఆర్ అనే పిలుపు అక్షరంతో చేయడం జరిగింది. గమ్మత్లేదు అంటే అభిమానం మీద అంతా. ఈ అభిమానం మీరు నిరూపించుకోలేకపోతే మీకు కర్రగాచి వాత పెడతారనేది ప్రజలు గమనించుతారు. కాబట్టి మీరు దాన్ని తగ్గట్టుగా ప్రజల కోసం పనిచేయాలి. ఇంకా ఇక్కడ చూడండి, ఇటు కేసీఆర్ బొమ్మ, ఇటు కేటీఆర్ బొమ్మ, మధ్యలోకైనా నాగర్ పట్టుకొని వస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ సంక్రాంతి శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్. ఆటుబై ఏమున్నది ఇక్కడ? ఎవరో చందు అట, చందు చూడండి. సో ఇంత మేరకు ప్రజలు మీరు అభిమానిస్తున్నారు అంటే ఆ స్థాయిలో ప్రజల కనుక మీరు సేవ చేయకపోతే ప్రజలు కర్రగాచి వాత పెడతారు. మన అసెంబ్లీ ఎన్నికలు అదే జరిగింది. ఇంకా అభిమానం ఉన్నది. ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏం తక్కువ పోకుండా ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇదిగో 6 గ్యారంటీలు, తర్వాత కేసీఆర్, కేటీఆర్ పేరు మీద చక్కినాలు. సో ఈ స్థాయిలో మీరు యొక్క ఆధార్ నిలబెట్టుకోవాలి. ప్రజల యొక్క ఏమంటారు నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది రాజకీయ పార్టీల మీద. ఇంకా మరోసారి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన గుర్తు చేయాల్సిందనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికి దక్కని ఒక అవకాశం